తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఒక తాటిపై నిలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మూల కారణమైనటువంటి సారు మన కేసీఆర్ గారు. కాబట్టి ఆనాటి రోజులను యాద్ చేసుకుంటూ ఆయన గురించి ఒక పాట. నిజమైన కార్యదీక్ష దక్షుడు, జనం మెచ్చిన జనసేవకుడు, కదం తొక్కి కదిలెను ఆగనుడు, అవినీతి పైన రగిలే సూర్యుడు, అవినీతి పైన రగిలే సూర్యుడు, అవినీతి పైన నిజమైన కార్యదీక్ష దక్షుడు, జనం మెచ్చిన జనసేవకుడు, కదం తొక్కి కదిలెను ఆగనుడు, అవినీతి పైన రగిలే సూర్యుడు, రగిలే సూర్యుడు, అవినీతి పైన రగిలే సూర్యుడు. కేసీఆర్ మీకే అభివందనం, పుట్టిన రోజు రోజే ఇక సంబరం. కేసీఆర్ నీకే అభివందనం అంటుంది తెలంగాణ పల్లె జనం. ఆ ఖరీదు మేడలకెదురుగా నిలిచి గరీబు గుడిసెల జీవనయానం, పేదలంటే మరి ప్రాణమంటాడు, అభివృద్ధి తన ధ్యేయమంటాడు, అభివృద్ధి తన గేయమన్నాడు, అభివృద్ధి తన గేయమన్నాడు. ఖరీదు మేడలకెదురుగా నిలిచి గరీబు గుడిసెల జీవనయానం, పేదలంటే మరి ప్రాణమన్నాడు, అభివృద్ధి తన ధ్యేయమన్నాడు, అభివృద్ధి తన గేయమన్నాడు, అభివృద్ధి తన గేయమన్నాడు. కేసీఆర్ మీకే అభివందనం అంటుంది తెలంగాణ పల్లె జనం. కేసీఆర్ నీకే అభివందనం అంటుంది తెలంగాణ పల్లె జనం, అంటుంది తెలంగాణ పల్లె జనం, అంటుంది తెలంగాణ పల్లె జనం. చెప్పండి అన్న, కేసీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారు? నిజంగా ఇప్పుడు పాటలో చెప్పేదానికంటే ముందుగా పాటల్లో చెప్పినాక, ఎందుకనంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉద్యమం చేయడం, ఉద్యమాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి అంటే ఉద్యమానికి ఊపిరిగా పాటను కూడా దానికి తోడుగా చేసి ఈనాడు వాస్తవం చెప్పాలంటే మా అన్న ఏ లోకాన్ని ఉన్నాడో మా అన్న సాయి చందన్ లేకపోవడం కూడా మాకు చాలా బాధాకరం. ఎందుకనంటే ఆయన టీంలోనే మేము పనిచేసే వాళ్ళం, తమ్ముడు కానీ నేను కానీ అన్న కానీ. కాబట్టి అలాంటి మంచి మంచి కళాకారుల్ని వెలికితీసి కళాకారులకు కూడా ఉపాధి కల్పించినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు.